పాస్టర్ ప్రవీణ్ పగడాల వారి యొక్క ఆకస్మిక మరణం అనేది యావత్ క్రైస్తవ ప్రపంచానికి చాలా విషాదాన్ని కలిగించింది. ఆ సమయంలో చాలామంది ఆయన యొక్క అనుమానాస్పద మృతిని గురించి కొంతమంది టెక్స్ట్ మెసేజ్‌లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొంతమంది వీడియోలు తయారు చేసి అప్‌లోడ్ చేశారు. అదే సమయంలో నేను గూడా పాస్టర్ అనుమానాస్పద మృతి విషయమై 6 నిమిషాల లెంగ్త్ కలిగినటువంటి ఒక వీడియో తయారు చేసి అప్‌లోడ్ చేశాను. ఆ వీడియో ఆ టైంలో అందరూ చేసినటువంటి వీడియోల కంటే కూడా చాలా ఎక్కువగా వైరల్ అయింది. దాదాపు 4,00,000 మంది కంటే ఎక్కువ వీక్షించారు. ఏ వీడియో కూడా అంతమంది వీక్షించలేదు. కానీ నేను తయారు చేసిన ఆ 6 నిమిషాల లెంగ్త్ ఉన్నటువంటి వీడియోను చాలామంది చూశారు. దాదాపుగా 5,000 మంది ఆ వీడియోను లైక్ చేశారు. అయితే తర్వాత 2 వారాలు గడిచిన తర్వాత నేను ఆ వీడియోలో మాట్లాడినటువంటి అనుమానాస్పద విషయాలకు, పాస్టర్ ప్రవీణ్ యొక్క అనుమానాస్పద మృతి కేసులో ఉన్నటువంటి విషయాలకు చాలా తేడా ఉంది. అంటే నేను చెప్పినటువంటి విషయాలలో 50% మాత్రమే కరెక్ట్‌గా ఉంది. 50% అది నాకు తెలియదు అనేటువంటి విషయం. వాస్తవం ఏం జరిగిందో అనేటువంటి విషయం నాకు తెలియదు. రెండవది నేను చెప్పింది కూడా సరైంది కాదు అనేది నేను గ్రహించాను. నేను గత 2 సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నాను. నేను తయారు చేసిన ఏ వీడియోకి కూడా అన్ని వ్యూస్ రాలేదు. నేను పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిని గురించి అనుమానాస్పదంగా మాట్లాడినప్పుడు దానికి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఆ వీడియోనే మొట్టమొదటిగా మోనిటైజేషన్‌కి సెలెక్ట్ అయింది. అయితే నా మనస్సాక్షి అనేది నేను చెప్పిన దానిలో 50% సరైనది కాదు అనేటువంటి విషయాన్ని గుర్తించాను. అలా గుర్తించిన తర్వాత నెక్స్ట్ డే ఆ వీడియోని యూట్యూబ్‌లో నుంచి నేను ప్రైవేట్ కూడా కాదు, దాన్ని కంప్లీట్‌గా నా ఛానల్‌లో నుంచి డిలీట్ చేయడం జరిగింది. ఎందుకు ఫస్ట్ మోనిటైజేషన్ అయినటువంటి ఈ వీడియోని డిలీట్ చేయడానికి గల కారణం ఏమిటని ఒకవేళ ఎవరైనా అడిగితే నేను ఒకే ఒక విషయాన్ని తెలియచేస్తాను. ఒక సేవకునిగా, ఒక సువార్థకునిగా మనము దేవుని మాటలనేవి ఇతరులకు పంచుతూ ఉన్నప్పుడు మనము సరైనటువంటి సత్యాన్ని ఇతరులకు తెలియచేయాలి. కొన్ని సందర్భాల్లో అనుమానాస్పదమైనటువంటి విషయాల గురించి మనం మాట్లాడినా కూడా అది సత్యం కాదని మనకు తెలుసుకున్నప్పుడు ఆ విషయంలో మనం ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే చెప్పిన దాన్ని తీసేసుకోవాలి. కాబట్టి నేను చెప్పినటువంటి విషయంలో 50% సత్యం అనేది లేదని నాకు అర్థమైనప్పుడు ఆ వీడియోని మానిటైజేషన్‌కి సెలెక్ట్ అయినా కూడా దాన్ని నేను డిలీట్ చేయడానికి నిశ్చయించుకున్నాను. రెండవది, ఇది మనోభావాలకు సంబంధించినటువంటి వీడియో. ఆయన యొక్క మృతికి సంబంధించినటువంటి ఒక దైవజనుని యొక్క మృతికి సంబంధించిన వీడియో కాబట్టి దానిపైన మానిటైజేషన్ అనేటువంటి ఒక ఆలోచన నాకు వచ్చిందంటే అది మంచి విషయం కాదు అనేది నా మనసాక్షిలో అనిపించినప్పుడు ఆ వీడియోని వెంటనే డిలీట్ చేయడం జరిగింది. నా మనసులో నాకు అనిపించింది, మనము సమాజానికి ఏదైనా ఒక విషయాన్ని తెలియచేసేటప్పుడు అది క్రైస్తవ సమాజం యొక్క మేలు కోసం, మంచి కోసం, క్షేమం కోసం మనం తయారు చేయాలి. ఒక 3 వీక్స్ బ్యాక్ నేను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశాను. ఒక పాస్టర్ గారు ఆయన ఈ టైంలోనే కొన్ని వీడియోలు తయారు చేస్తే వాటికి చాలా ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చారంట. చాలామంది లైక్ చేశారంట. చాలామంది ఆయన ఫాలో అవుతున్నారంట. దానిని బట్టి దేవునికి స్తుతులు అర్పిస్తూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని సేవకులుగా ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ఎందుకు సోషల్ మీడియాలో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాం? ఎందుకు మాట్లాడతాం? ఎందుకు వీడియోలు తయారు చేస్తాం? ఎందుకు పోస్టులు పంపిస్తాం? ఆ ఒక్క విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అది చేయటానికి మన ఆంతర్యంలో ఉన్నటువంటి ఒక కారణం ఏమిటి? ఇంతకుముందు ప్రతి పాస్టర్కు
ఒక ప్రార్థనా గది ఉంటే బాగుండేది అని ఆలోచించేవారు. కానీ ఈరోజు సేవకుల యొక్క మనసు ఎలా ఉందంటే, ప్రతి సేవకునికి ఒక స్టూడియో రూమ్ ఉంటే బాగుండును అనేటువంటి ఆలోచనలోకొచ్చారు. సేవకుల యొక్క హృదయాలు చెడిపోయాయి. అందరూ గూడా ఆ యూట్యూబ్ ఛానల్‌లో ఒక అకౌంట్ క్రియేట్ చేయడం, ఫేస్‌బుక్ ఛానల్‌లో ఒక అకౌంట్ క్రియేట్ చేయడం. తద్వారా ఎక్కువ సబ్‌స్క్రైబర్స్, ఎక్కువ లైక్స్, ఎక్కువ మంది ఫాలోవర్స్ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో వారొక వార్త విన్నారు. వీటి ద్వారా ధనం సంపాదించవచ్చు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత సబ్‌స్క్రైబర్స్ కోసం, లైక్స్ కోసం, కామెంట్స్ కోసం సేవకులు చాలా పోరాటం చేస్తున్నారు. ఆయన చాలా విజయవంతంగా చెప్తున్నాడు. నేను 2000 కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్‌ని ఈ టైంలో సంపాదించుకోగలిగాను అని చాలా సంతోషిస్తున్నాడు. ఇది ఎంతో ఘోరమైనటువంటి విషయం కదా! అందుకే పౌలు భక్తుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 5వ వచనం నుండి మనం 10వ వచనం వరకు చదివితే అక్కడ కొంతమంది సేవకులకు ఉన్నటువంటి క్యారెక్టర్‌ని గురించి మాట్లాడతాడు. చెడిపోయిన మనస్సు గలవారై దైవ భక్తి లాభ సాధనం అనుకుని మనుష్యులు. ఈ సేవకొచ్చేటువంటి వారందరికీ కూడా దాదాపుగా సేవ అంటే తెలియదు. బైబిలు దేని గురించి మాట్లాడుతుందో తెలియదు. వారందరికీ ఒక్కటే, ఈ భక్తి ద్వారా, దీని ద్వారా, మాట్లాడడం ద్వారా ఎక్కడైనా డబ్బులు ఏ విధంగా అయినా దొరకతాయని తెలిస్తే వాళ్ళు దాని విషయంలోనికి కన్వర్ట్ అయిపోతున్నారు వారికి తెలియకుండానే. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది వాక్యం చెప్పడానికి గల కారణం, మాట్లాడడానికి గల కారణం ఏంటి? క్రైస్తవ సమాజానికి ఏదైనా మేలు చేయటానికా? ఒక 10 మంది యవనస్తులకు మేలు చేయడానికా? ఒక 10 మంది క్రైస్తవులకు ఏదైనా ఆత్మీయ మేలులు పంచటానికా? కానే కాదు. వారి దృష్టి సబ్‌స్క్రైబర్స్, లైక్స్, కామెంట్స్, మానిటైజేషన్ దాని మీదే ఉంది. ఇది చాలా తప్పు విషయము. సేవకులు గుర్తించాలి. సోషల్ మీడియాని ఎందుకు కొరకు వాడుతున్నా? సువార్త కొరకు వాడాలి. మనం ఇటీవల కాలంలో గమనించింది, చాలామంది అకౌంట్లు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో దేన్ని పోస్ట్ చేయకూడదో కూడా తెలియదు. ప్రతిరోజు ఏదో ఒక వీడియో, ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉన్నారు. కానీ ఆ సోషల్ మీడియా ఎందుకొరకు వాడాలి? ఎలా వాడాలి? దాంట్లో పబ్లిక్‌గా మనం చేసేదంతా కూడా అందరికి తెలుస్తుంది కాబట్టి ఏది చేయాలి, ఏది చేయకూడదు ఏమీ తెలుసుకోకుండా వాళ్ళకి ఒక వెర్రి పట్టినటువంటి స్థితిలో రోజుకొక వీడియో లేకపోతే రోజుకొక పోస్ట్ ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. డబ్బు దొరుకుతుంది ఇక్కడ ఈ విధంగా అని తెలిస్తే దాన్ని చేసేయడానికి తెగబడిపోతున్నారు. దైవభక్తి లాభ సాధనం అనుకునేటువంటి మనుషులు. కాబట్టి నేనైతే అదే తీర్మానం చేసుకున్నాను. నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్య పరిజ్ఞానాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినప్పుడు అది ఒక 10 మంది చూసినా, 20 మంది చూసినా అది వారి ఆత్మీయ జీవితాలకి మేలు కలగాలి. రెండవది, చాలామంది ఈ సోషల్ మీడియాలో వాక్యాన్ని చెప్పేటప్పుడు విశ్వాసులు ఎలాగో చెబితే వింటారో, ఎలాంటి టాపిక్స్ మాట్లాడితే వింటారో, చూస్తారో ఆ విధంగా సేవకులు కన్వర్ట్ అయ్యి సోషల్ మీడియాలో వాక్యాన్ని బోధిస్తున్నారు. మీరు చూడాలి, నాకు అదే కావాలి. మీరు లైక్ చేయాలి, సబ్‌స్క్రైబర్స్ పెరగాలి. దానికోసం నేను ఏ విధంగా అయినా మారగలను, ఏ విధంగా అయినా వాక్యాన్ని చెప్పగలను అని ఈ రోజున సోషల్ మీడియా అనేది సేవకుల్ని కన్వర్ట్ చేస్తుంది. మానిటైజేషన్ కొరకు సేవకులు కన్వర్ట్ చేయబడుతున్నారు సోషల్ మీడియాలో. కాబట్టి దీన్ని మనం చాలా ఘోరమైన పాపంగా ఎంచాలి. పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి నేను మాట్లాడితే, ఆయన గురించి చెబుతూ ఉంటే, ఆయన వీడియోలు చూపిస్తూ ఉంటే నాకు మానిటైజేషన్ దొరుకుతుంది అని ఎవడైనా అనుకుంటే వాడిదంత నీచమైనటువంటి బ్రతుకు ఇంకెవ్వరికి కూడా ఉండదు. ఒక అన్యుడికి కూడా ఉండదు. కాకపోతే ఆయన మనం ప్రెజెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక మంచి సేవకునిగా ఆయన మనకు మాదిరి అనేదాన్ని తెలియచేయాలి. మనము దైవ సందేశాన్ని సోషల్ మీడియాలో పంచుకునేటప్పుడు ఒక అన్యులు విన్నా కూడా
దాన్ని విని అంగీకరించడానికి యోగ్యంగా ఆ వాక్యం ఉండాలి. ఆ మాటలు వినబడాలి. కాకపోతే అలాగ ఎవరు చేయడం లేదు. డబ్బు, డబ్బు, డబ్బు. అది ఈ విధంగా దొరకద్దని తెలిసినప్పుడు అందరూ ఈ విధంగా దాన్ని చేస్తూ ఉన్నారు. కొంతమంది చాలా విచిత్రమైనటువంటి విన్యాసాలు చేస్తూ ఉంటారు. నేను మందిరం కడుతున్నాను, సగం ఆగిపోయింది, డబ్బులు పంపించండి. ఈరోజు ఇంతమందికి నేను బాప్తిస్మాలు ఇచ్చాను, నేను ఇన్ని సువార్తలు చేస్తున్నాను, అది చేస్తున్నాను. సోషల్ మీడియాలో రోజు పోస్ట్ చేస్తూనే ఉంటారు. అందరూ నీలాగనే సేవకులు కదా, అందరూ నీకున్న కష్టాలే కదా అందరికి ఉండేది. వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు డబ్బులు? రెండవది, నువ్వు చేసే పనులన్నీ కూడా సోషల్ మీడియాలో పబ్లిక్గా వాటిని అందరికి చూపిస్తూ ఉంటే అది నీ సేవకు ఒక ప్రమాదం కదా. ఆ మాత్రం ఆలోచన మనకు ఉండాల్సిన అవసరం లేదా ఈ రోజున క్రైస్తవులకు? నేను బాప్తిస్మాలు ఇచ్చేది, నేను ఇంతమందిని మార్చాను, ఇంతమందిని చర్చికి తీసుకొచ్చాను, అలాగ చెప్తే ఎవరైనా క్రైస్తవులైన ధనవంతులు డబ్బులు ఇస్తారని వీళ్ళ భ్రమ, వీళ్ళ యొక్క ఆశ. అందుకోసమే ప్రతిరోజు ఏదో ఒక వీడియో పోస్ట్ సోషల్ మీడియాలో పంపిస్తూనే ఉంటారు. వీళ్ళందరూ ఎవరంటే సేవకు అర్థం తెలియనటువంటి అమాయకపు ప్రజలు. దేవుడు సేవ కొరకు పిలవకుండా సేవ బ్రతుకుదిరువు, దైవభక్తి లాభ సాధనం అనుకొని సేవకు వచ్చినటువంటి వ్యక్తులు. ప్రియమైనటువంటి వీక్షకుల జాగ్రత్తగా ఆలోచించేయండి. ఒకవేళ మీరు దైవజనులైతే, సేవ చేస్తున్న వ్యక్తులైతే, నిన్ను దేవుడు సేవకు పిలిస్తే దేవుని పైన ఆధారపడు. నీ బాధలు, నీ కష్టాలు దేవునికి చెప్పు, దేవుడు తీరుస్తాడు. అలాంటి విశ్వాసం, నమ్మకం దేవుని పైన నీకు లేకపోతే నీ సేవ విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అది తప్ప సేవకు యోగ్యమైనటువంటిది ఇంకొకటి లేనే లేదు. దేవుడు అదే చూస్తాడు. నేను నిన్ను పిలిస్తే నీవు నా పని కొరకు వస్తే నా పైన ఆధారపడు, నీ సమస్యలు నాకు చెప్పు. సోషల్ మీడియాలో కాదు నీ సమస్యలు చెప్పాల్సింది, ఇంటింటికి తిరిగి కాదు నీ సమస్యలు చెప్పాల్సింది, నిన్ను పిలిచినటువంటి నాకు చెప్పాలంటాడు దేవుడు. కాబట్టి ఈరోజు ఇది ఒక ఆటగా మారిపోయింది. చాలామంది సేవలు విడిచిపెట్టి, ప్రార్థనలు విడిచిపెట్టి, పరిచర్యలు విడిచిపెట్టి కెమెరాల ముందు అతుక్కుపోయారు. నేను మూవీస్ని ఎడిట్ చేసి వాటిని ప్రజెంట్ చేయగలను. చిన్న చిన్న మూవీస్ నేను తయారు చేయగలను. అవి తయారు చేస్తే చాలా ఎక్కువ సంఖ్యలో వ్యూస్ వస్తాయి, క్రైస్తవులు చాలామంది చూస్తారు. కానీ నా వ్యక్తిగత జీవితంలో ఒక సేవకుడిగా అంత సమయాన్ని వాటికి హెచ్చించడం అనేది మంచిది కాదు అనేది నా అభిప్రాయం. కాబట్టి ఈరోజు సేవకులకు చాలా విషయాలు తెలియక వారు సైలెంట్గా ఉన్నారు. కానీ తెలిస్తే సేవను విడిచిపెట్టి ఆ పనిలోనే నిమగ్నం అయిపోతారు. డబ్బులు వస్తాయని తెలిస్తే వారు ఏ పనైనా చేస్తారు. ఈ మధ్య ఎవరో ఒక వ్యక్తి అన్నాడు, నాకు ఇంత ధనాన్ని కనిపిస్తే నేను క్రైస్తవులందరిని మార్చేస్తాను, ఎందుకంటే వాళ్ళ ధనాన్ని చూస్తే మారిపోతారు. కాబట్టి ప్రియమైన వీక్షకులారా, చాలామంది పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన వీడియోస్ని, ఆ జరిగిన సంఘటనలను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు సేవకులే. అది తప్పు, అది మంచిది కాదు క్రైస్తవ సేవా జీవితానికి. మనం ఏది చేసినా క్రైస్తవ సంఘంకి క్షేమకరం కలిగించడానికి, క్రైస్తవ సంఘానికి మేలు జరగడానికి, ఆత్మీయత కలగడానికి మనం పనిచేయాలి. అందులో మన స్వార్థాన్ని మనం ఎక్కడ చూపించినా కూడా దేవుని దృష్టిలో మనం దోషులుగా నిలబడతామనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీకు భారం వచ్చిందా సువార్త చేయాలని, వాక్యం చెప్పాలని? 20 మంది వచ్చినా, 10 మంది వచ్చినా చెబుతూనే ఉండు. 50 మంది నీ వాక్యాన్ని వింటున్నారంటే అది ధన్యమే కదా. 50 మందికి మన వాక్యం చెప్పాలంటే ఎంత కష్టపడాలి. 100 మంది నీ వాక్యాన్ని విన్నారంటే అది నీకు చాలా గొప్పే కదా. 100 మందికి వాక్యాన్ని మనం తెలియచేయాలంటే ఎంత సెటప్ చేయాలో మనకు తెలుసు, ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలుసు. కానీ చాలామంది ఎలా ఫీల్ అవుతారు, 100 మందేనా నా వాక్యం చూసింది, 5,000 మంది చూస్తే కదా మానిటైజేషన్ వచ్చేది, 5,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే కదా నాకు మానిటైజేషన్ వచ్చేది, అందుకే ఇంకా కావాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చాలామంది పాస్టర్లు పిచ్చి పట్టిన వాళ్ళ మాదిరిగా వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు అందరికీ. పాస్టర్కే చేస్తారు వాళ్ళు. ఈయన పాస్టరే, ఆయన పాస్టరే. నా వీడియో లైక్ చెయ్యి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, కామెంట్ చెయ్యి, మీ బంధువులకు పంపించు, మీ పిల్లలకు పంపించు. ఈ విధంగా పాస్టర్లు వాళ్ళ ఛానల్ని వాటిని ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు.
కొంతమంది పాస్టర్లు అయితే దౌర్జన్యం. నేరుగా వచ్చి ఫోన్లు తీసుకుని వాళ్ళ ఛానల్ ఓపెన్ చేసి దాంట్లో మన ఫోన్లో వాళ్ళే వచ్చి సబ్స్క్రైబ్ చేస్తారు. ఈ దౌర్భాగ్యం ఏంటి పాస్టర్లకు అర్థం కావటం లేదు. కాబట్టి ఏ రోజు దేవుని యొక్క సేవకులు వారి సేవా దర్శనాన్ని మర్చిపోతారో, దేవుణ్ణి మర్చిపోతారో, తిండి కోసము దైవభక్తి లాభ సాధనం అనుకునేటువంటి మనుషులు ఇలాంటి పనులలో నిమగ్నమైపోతారు. వీరందరూ కూడా దేవుని విడిచిపెట్టి శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి సేవకులు. ఇది మంచిది కాదు. ఒక సేవకుడు సేవ కోసం వచ్చినప్పుడు వీటిలన్నిటిని కూడా విడిచిపెట్టి వివేకము కలిగి ఈ లోకంలో బ్రతకాలి. పరిశుద్ధత కలిగి బ్రతకాలి. సేవకుడు అనేటువంటి వ్యక్తికి క్యారెక్టర్ ఉండాలండి. మెయిన్గా క్యారెక్టర్ ఉండాలి. తెల్ల బట్టలు ధరిస్తే సరిపోదు. ఆ తెల్ల బట్టల లోపల కూడా పాస్టర్కి క్యారెక్టర్ అనేది ఉండాలి. అతని సాక్ష్య జీవితానికి క్యారెక్టర్ అనేది ఉండాలి. అప్పుడే అతని సేవకుడుగా ఎంచబడతాడు. అతడు ప్రసిద్ధికి ఎక్కాల్సినటువంటి అవసరం లేదు. అతని పోస్టర్లు గోళ్ళకు అంటించవలసినటువంటి అవసరం లేదు. ఆ పాస్టర్ను గురించి సంఘ విశ్వాసులు లేకపోతే అతనికి తెలిసినటువంటి క్రైస్తవ సమాజం ఒక సాక్ష్యం ఇస్తుంది. ఒక రోజున ఈ సేవకుడు మంచివాడు, దీనుడు, ఇతడు నిజంగా దేవుని భక్తుడు అని సాక్ష్యం ఇవ్వగలగాలి. ఆ విధంగా ఒక సేవకుని యొక్క జీవితం ఉండాలి. కాబట్టి నాకు బాధేసింది ఆ సేవకుడు దాన్ని ఆయన మనసులో అనుకోవడం కాదు, డైరెక్ట్గా సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేశాడు. ఈ టైంలో నేను 2000 మంది సబ్స్క్రైబర్స్ని నేను సంపాదించుకోగలిగాను అని. కాబట్టి దయచేసి పాస్టర్లు అందరూ కూడా సోషల్ మీడియాని విడిచిపెట్టండి. ప్రార్థన చేసుకోండి, వాక్యం చదవండి. మీకు ఎప్పుడైనా ఏదైనా వాక్యం చెప్పాలనిపిస్తే అది ఇతరులకు మేలు కలగాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో వాక్యం చెప్పండి. అంతేకాని ఇది ధనాపేక్షతో చేస్తే మాత్రం మీరు శాపగ్రస్తులని ప్రభు పేరట తెలియజేస్తున్నాను.